హాయ్ మామ, వీడియోలు అయితే తీయకుండా చాలా అయితే రోజులు అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్ అయితే బయటకు పోదా అని చెప్పేసినందుకు ఇంకా ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మా వాడైతే సీబెలగల్లో చిన్న పని ఉందిరా అని చెప్పేసినాడు. సర్లే అని సీబెలగలకి అయితే వెళ్ళిపోతున్నాం. మా వాడైతే బండికి మైలేజ్ ఇచ్చిస్తున్నాడు మామ. ఇంకా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? పని అయితే అయిపోయి కొట్టుకున్నాం. మా వాడైతే టిఫిన్ తిందామని చెప్పేసి వాడైతే నాకైతే టిఫిన్ తినిపించినాడు. ఈరోజు అయితే ఇంకా టిఫిన్ తినేసి మా వాడైతే ఈ రోజు ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి సుంకేశ్వర డ్యామ్ పోదాం అన్నాడు. సర్లే అని చెప్పేసి సుంకేశ్వర డ్యామ్ అయితే వచ్చేసినామా. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. ఇంకా వ్యూ అయితే చూసుకున్నాం పైన. తర్వాత కిందకైతే వచ్చేసి చేపలు అయితే ఆర్డర్ చేద్దాం అనుకున్నాం. వీడైతే రేట్ అయితే ఎక్కువ చెప్తున్నారు మామ. ఇంకా ఏం చేద్దామంటావు మరి? అయినా పర్లేదు క్వేజ్ తీసుకుందాం అనుకున్నాం. ఈడ చూస్తే వాళ్ళైతే 1 hour ఆగాలని చెప్పేస్తారు. సర్లే అని చెప్పేసి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. మా వాడైతే తాతయ్య డౌట్ అయినా అనమాట, ఫిష్ కి అయితే తలకాయ లేకుండా ఉండగలదా అని చెప్పేసి. తర్వాత మా తాత అయితే చాలా సీరియస్ అయిపోయాడు మామ. ఇంకా ఫిష్ ఫ్రై చపాతి అయితే రెడీ అయిపోయింది. మాకైతే కాంబినేషన్ గా స్ప్రైట్ అయితే తీసుకొని ఇంకా తినేస్తాం. తర్వాత మా వాడైతే బిల్ కట్టుకోరా అని చెప్పేసి వాడైతే నాకు కట్టంటున్నాడు. ఇలాగా బాగుంది అయితే బిల్ అయితే కట్టించేస్తాం అమ్మ. ఇలా బయటకి అయితే వచ్చేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా నెక్స్ట్ కాల్ కలుసుకుందాం. బాయ్ మామ అందరికైతే.